ఎంతమందికి ఇలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే మేము ముగ్గురు ఆడపిల్లలం, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మేము ఏది అడిగినా అస్సలు కొనిపించేవాళ్ళు కాదు. అరిచి గీ పెట్టి కింద పడి దొల్లన్నా సరే అస్సలు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అనిపించేది వీళ్ళ ఇళ్లలో ఎందుకు పుట్టాను, ఆ కొడుకు ఒక కూతురు అంటారు చూడండి, వాళ్ళనైతే బాగా చూసుకుంటారు, అక్కడ ఇళ్లలో పుట్టుంటే బాగుండి అనిపించేది. ఒకసారి నా చుట్టుపక్కల ఉండే వాతావరణ ప్రభావం ఏమో నాకైతే తెలియదు. అమ్మని మా నాన్న అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడేవాళ్ళు, ముగ్గురు ఆడపిల్లలని. వాళ్ళంటే ఓకేనండి, మమ్మల్ని కూడా దెప్పి దెప్పి పొడిచేవాళ్ళు, మీరు ముగ్గురు అనేది. ఒక్కొక్కరిని పట్టుకొని వాయిద్దామన్నంత కోపం వచ్చేది. కానీ చిన్న వయసు ఏం చేయలేక గమ్మునైపోయేదాన్ని. ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటారు మన పిల్లలు బాగుండాలి, మనలాగా కాదు, వాళ్ళ లైఫ్ బాగుండాలనేసి. పిల్లలకి అడిగిందల్లా మేము తీసింగానే కొంచెం ఆలోచిస్తాం. కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అయినా వాళ్ళు అడిగింది తీసి ఇచ్చి కొని పెడతామండి. అలా ఆనందమే మా ఆనందము. అలాగుంటే మా ఆయన ఆపోజిట్ మైండ్ అనమాట. ఆయన ఒక్కడే మా ఆయన చాలా అల్లారు ముద్దుగా చాకారు. లేసేసరికి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అంటే తినేటి కూడా ఇన్ని తెచ్చిపెట్టేవాళ్ళట. నీకేం లబ్బా, నువ్వు అదృష్టమంతుడు అంటే నీ బొందలే కానీ నాకు నరకం లాగుండేది అని చెప్పి ఆయన బాధపడేవాళ్ళు. అసలు ప్రైవసీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇది కూడా అతి మంచి అతి కఠినత్వం మంచిది కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, బాయ్.